అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గచ్చిబౌలి పోలీసులు అప్రమత్తమయ్యారు. నానక్రామ్గూడలోని యుఎస్ కాన్సులేట్ వద్ద సైబరాబాద్ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి నేపథ్యంలో నగరంలో నిరసన ర్యాలీలు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యగా కాన్సులేట్ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని సుమారు 50 మంది పోలీసులతో కాన్సులేట్ వద్ద ప్రత్యేక భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. కాన్సులేట్ వైపు వెళ్లే ప్రధాన రహదారిని తాత్కాలికంగా మూసివేసి బారికేడ్లను ఏర్పాటు చేశారు. అటువైపుగా వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది. దీంతో ఇరాన్ కావచ్చు, ఇరాన్కి సంబంధించిన కావచ్చు, అటు ముఖ్యంగా వెనకాల ఉండి నడిపిస్తున్న అమెరికా కావచ్చు, అమెరికాకు సంబంధించినట్టుగా వివిధ ప్రాంతాల్లో ఇలాంటి యుఎస్ కాన్సులేట్ ఇప్పుడు హైదరాబాద్లోని నానక్రామ్గూడలో ఉన్నట్టుగా యుఎస్ కాన్సులేట్ దగ్గర కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇక్కడ చూడొచ్చు, ఎవరు కూడా అంటే జనరల్గా వీసాల కోసం వివిధ పనుల కోసం యుఎస్ కాన్సులేట్కి వస్తుంటారు నానక్రామ్గూడలో. అయితే ఉదయం నుంచి భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఓ పక్క ఇజ్రాయెల్ మధ్యన ఇరాన్ మధ్యలో యుద్ధం కొనసాగుతుండటంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. దీంతో వీసాల కోసం వివిధ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కోసం వచ్చినట్టు వాళ్ళు ఇక్కడ ఒక తెలంగాణ నుంచే కాకుండా అటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు. వీసాలకు సంబంధించి కావచ్చు, మిగతా అంశాల కోసం ఇక్కడికి వివిధ పనుల కోసం వస్తుంటారు. అయితే వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఇవాళ ఉదయం నుంచి రానివన్నట్టుగా పరిస్థితి. ఎందుకంటే ఇజ్రాయెల్ మధ్యన అటు ఇరాన్ మధ్యలో యుద్ధం కొనసాగుతుంది. ఆ యుద్ధానికి సంబంధించి వెనకాల ఉండి అమెరికా, డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు కావచ్చు, దీని మీద సీరియస్గా ఉండేటువంటి అవకాశం ఉంది. అందుకని ఇరాన్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మిగతా ఏదైనా టెర్రరిస్టులకు సంబంధించి కూడా ఏదైనా అటాకులు జరిగేటువంటి అవకాశం ఉంటుందన్న ఆలోచనతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. బారికేడ్స్ ఏర్పాటు చేసేసి బారికేడ్స్ నుంచి ఎవరు రానియకుండా ఉదయం నుంచి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. నానక్రామ్గూడలో ఉన్నట్టు యుఎస్ కాన్సులేట్కి సంబంధించి భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అయితే ఈ విధంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు మిగతా చోట కూడా ఎక్కడైతే అటు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఐటీ కారిడార్ కూడా ఉన్నట్టు ఇక్కడ వివిధ పనుల కోసం వివిధ ఐటీ నిపుణులు, అంతేకాకుండా అటు యుఎస్కి వెళ్ళేట వాళ్ళు కూడా ఇక్కడికి వస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఇబ్బందికరమైన ఇబ్బందులు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే నిత్యం ఎక్కువగా ఇక్కడికి 100 మంది వస్తుంటారు. ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి అటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఇటు తెలంగాణ వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చేసి ఇక్కడ వాళ్ళ సమస్యల్ని సాల్వ్ చేసుకుని పోతుంటారు. అయితే యుద్ధం సమస్య మొత్తానికి ఇదంతా తగ్గేంత వరకు కూడా ఇదే విధంగా పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఇలాంటి ఏ విధంగా జనరల్గా నిరసనలు కావచ్చు, ఏ విధంగా ఎలాంటివి లేకుండా ఉందని చెప్పుకోవచ్చు. సరే, ఎందుకు అంటే భద్రత కట్టుదిట్టంగా ఎందుకు పెట్టారు సార్? హై అలర్ట్ ఉన్న దాని గురించి పెట్టుకున్నామండి ఇక్కడ. హై అలర్ట్ దానికి సంబంధించి. ఓకే, అంటే ఏ నేపథ్యం అంటే అక్కడ ఉన్న యుద్ధం సంబంధించా లేదంటే ఎవరన్నా? అవును, దాని గురించి హై అలర్ట్కి సంబంధించి ఇక్కడ కోర్సు పెట్టుకున్నాం. ఎప్పటి వరకు ఉండొచ్చు అది మనకేం తెలియదు, సమాచారం లేదు. అంటే వీసాలకు సంబంధించి ఏదైనా పనుల కోసం వస్తుంటారు కదా, వాళ్ళు మరి వాళ్ళు వెళ్ళొచ్చండి. ఇప్పటి వరకు అయితే దానికి సంబంధించి అయితే ఏం లేదు. రొటీన్ వాళ్ళకి ఏ స్లాట్ ఇచ్చారో ఆ టైం స్లాట్ ప్రకారం వాళ్ళు రావచ్చు, వాళ్ళకి అన్ని నడుస్తుంటారు. వాళ్ళకి ఇంకా ఎలాంటిది ఇన్స్ట్రక్షన్స్ అయితే ఏం లేదు. అంటే యూఎస్ వాళ్ళు ఎక్కువ వస్తుంటారా, మన వాళ్ళు ఎక్కువగా వీసాలకు? మన వాళ్ళే ఉంటారు అంతా ఎక్కువగా మన వాళ్ళు. ఓకే, ఎప్పటివరకు అనేది క్లారిటీ తెలియదు. బారికేడ్స్ పెట్టేసి ఓకే రైట్. అంటే ఇది ఎప్పటివరకు అనేది క్లారిటీ లేనప్పటికీ ఆ యుద్ధం ముగిసేంత వరకు, ఆ సమస్య ముగిసేంత వరకు ఈ విధంగా ఉంటుంది. ఎవరికైనా అంటే అందులో పనుల కోసం వచ్చేట వాళ్లకు అనుమతి ఉంటుంది, మిగతా వాళ్లకు అనుమతి ఉండదు. ఇక్కడ నిరసనలు కావచ్చు, ఎలాంటి ఆందోళన అట్లాంటివి జరగకుండా కూడా జాగ్రత్త. అంతేకాకుండా ఏదన్నా వేరే దేశాల్లో యుద్ధం కొనసాగుతున్నప్పటికీ ఆయా దేశాలు, ముఖ్యంగా అమెరికాకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అన్ని నగరాల్లో ఉన్నటువంటి ఇలాంటి కాన్సులేట్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఎంబసీ కావచ్చు, వాళ్ళకు సంబంధించిన కార్యాలయాల ముందు, అంతేకాకుండా అటు ఐక్యరాజ్య సమితికి సంబంధించిన కార్యాలయాలు కూడా ఇలాంటి ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ నగరంలో ఉన్నా భద్రత పెంచేటువంటి అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే అంతర్జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకొని కూడా ఈ విధంగా చేస్తారని చెప్పుకోవచ్చు. ఇది నానక్రామ్గూడలోని యుఎస్ కాన్సులేట్ దగ్గర ఉన్నట్టుగా పరిస్థితి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.